తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాకముందే పార్టీల్లో సందడి కనిపిస్తోంది. మార్చిలో ఖాళీ అయ్యే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు ప్రకటించింది. దీంతో ఇతర పార్టీల్లో కూడా కదలికొస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఆ సీనియర్ నేత మరోసారి పోటీ చేస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఈసారి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపటం లేదు. ఆయన కాదంటే ఎవరికి టికెట్ ఇస్తారు? రేసులో ఎవరెవరున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించక ముందే పార్టీలలో సందడి నెలకొంది. వచ్చే మార్చిలో ఖాళీ అవుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందరికంటే ముందుగానే ఒకేసారి 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ రేసులో తాము ముందున్నామనే సంకేతం ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో స్కెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా కాషాయ పార్టీ ప్రకటించింది. అన్ని ప్రధాన పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచేలా కసరత్తు చేస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఆ పార్టీకి ఉత్తర తెలంగాణలో 3 ఎంపీలు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా సందిగ్ధం వీడడం లేదు. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత తాడిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థిపై గెలుపొందడం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 6 సార్లు జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన జీవన్ రెడ్డి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు ఎన్టీఆర్ మంత్రివర్గంతో పాటు 1 నెల కొనసాగిన నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో కూడా జీవన్ రెడ్డి చోటు సంపాదించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి పదవి చేపట్టారు. కరీంనగర్ పార్లమెంటుకు 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓటమి చవిచూశారు. తనకు ఎదురే లేదనుకున్న కేసీఆర్ ఆ ఎన్నికల్లో ఓటమి అంచులకు నెట్టారు జీవన్ రెడ్డి. అయితే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓటమి చవిచూశారు. 2019లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో జీవన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో మరోసారి జీవన్ రెడ్డే పోటీ చేయాలని డీసీసీ నుంచి పీసీసీ దాకా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి జీవన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. జగిత్యాల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో పార్టీపై జీవన్ రెడ్డి అలకబూనారు. తనకు చెప్పకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలోకి తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. మరోవైపు 4 ఉమ్మడి జిల్లాలకు విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే కన్నా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయితే బాగుంటుందని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల సమావేశమైన పార్టీ నేతలు జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడతామని ఏకగ్రీవ తీర్మానం చేసి అధిష్టానానికి పంపించడం తెలిసిందే. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యే కోటా లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో పోటీ చేయడంపై ఇంకా సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ జీవన్ రెడ్డి పోటీ చేయకపోతే ఎవరిని రంగంలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతి ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి పోటీకి విముఖత చూపడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ జీవన్ రెడ్డి పోటీ చేయకపోతే పోటీకి సిద్ధపడే వాళ్లు పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి కాదంటే నరేందర్ రెడ్డి, ప్రసన్నకృష్ణ, వెలిచాల రాజేందర్రావు ఇంకా ఇద్దరు నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఎన్నికల సమయానికి.